ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటారు అధ్యక్ష, అయిన వారికి అప్పనంగా అధ్యక్ష చాలా పారదర్శకంగా ఇవాళ టెండర్ ప్రక్రియ చేపడతాం అధ్యక్ష. వాళ్ళు కూడా చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు అధ్యక్ష, ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారు, వచ్చి పోటీ చేయమనొచ్చు, దాంట్లో టెండర్లో పాల్గొనవచ్చు. వాళ్ళు కూడా కావాలంటే మీకు నిర్వహణ మీ దాంట్లో టెండర్ టెక్నికల్ క్రైటీరియా, ఫైనాన్షియల్ క్రైటీరియా మీరు కూడా మ్యాచ్ అవుతే మీరు కూడా వచ్చి చేసుకోండి. దీంట్లో ఎటు మీ హయాంలో జరిగినట్లు ఇసుకను దోచుకున్నట్టుగా లేదా మద్యాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నట్టుగా, నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి పంచభూతాలను దోచుకున్నట్టుగా మీ హయాంలో జరిగినట్టుగా కూటమి హయాంలో జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చాలా పారదర్శకంగా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా పస లేదు అధ్యక్ష. అదేవిధంగా సెల్ఫీలు తీసుకుంటున్నారు అధ్యక్ష, అందరిపై పులివెందుల దగ్గర తీసుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే పులివెందులు మాత్రం కొద్ది భవనాలు కనిపిస్తున్నాయి, కళాశాల పూర్తయింది, ఆసుపత్రి పూర్తయింది, హాస్టల్ పూర్తి కాలే వేరే విషయం. కానీ పాలకొల్లుపై పునాదుల దగ్గర ఎవరు సెల్ఫీలు తీసుకోవట్లేదు అధ్యక్ష. బాపట్లపై పునాదుల దగ్గర ఎవరు సెల్ఫీలు తీసుకోవట్లేదు అధ్యక్ష. పెనుగొండలో ఒక భవనం ఒక అంతస్తు నిర్మించారు, లేదా నర్సీపట్నంలో ఒక అంతస్తు నిర్మించారు, అక్కడ ఎక్కడ సెల్ఫీలు తీసుకోవట్లేదు అధ్యక్ష. సెల్ఫీలు తీసుకుని వాటిని ఏ పేపర్లో ఎప్పుడు రాసినా ఎప్పుడు మాట్లాడినా ఆ ఫోటో మాత్రమే చూపిస్తుంటారు, పులివెందుల ఫోటో పులివెందుల ఫోటో పులివెందుల ఫోటో అని. మిగతా చోట్ల పరిస్థితి మేమంటున్నది అదే కదా, మీ నియోజకవర్గం మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు, ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, నిధులన్నీ అక్కడికే మళ్ళీ నిర్మించారు. మిగిలిన 16 ప్రాంతాల్లో బీసీలు కానీ ఎస్సీలు కానీ గిరిజన ప్రాంతాల్లో ఎస్టీలు ఉంటున్న పార్వతీపురం నర్సీపట్నంలో ఎందుకు మీకు వైద్య విద్య పేద విద్యార్థులకు అందించాలనే ఆలోచన చేయకుండా ఇంత స్వార్థపూరితంగా ఎందుకు వివరించాలని మేము ప్రశ్నించాలనుకుంటే సభకు రాకుండా ఉంటున్నారు అధ్యక్ష. ఇవాళ తర్వాత ఇవాళ కొత్తగా ఈ ప్రకారం ఆయనకు ఎక్కడ ఇది లేదు కాబట్టి కొత్తగా ఒక ఇది తీసుకొచ్చారు అధ్యక్ష. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ టెండర్లలో ఎవరు పాల్గొనొద్దు, వస్తే రద్దు చేస్తా, నేను వార్నింగ్ ఇస్తా అంటున్నారు. ఏంది అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే పాలగాళ్ళ రాజ్యంలో ఉన్నామా నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష, రాష్ట్రం ఏమన్నా ఒక జాగీరా, ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు మేము వస్తాం రద్దు చేస్తామంటే మీరు వస్తారో రారో తెలియదు. 4 ఏళ్ళు మేము కళాశాలను నిర్మించకుండా, ఈ 11 కళాశాలలు నిర్మించకుండా ఇలాగే ఉండి పేదలకి వైద్య విద్య అందకుండా, పేదలకు వైద్య సౌకర్యాలు అందించకుండా ఉండాలా? బెదిరించడం ఏంది అధ్యక్ష? టెండర్లు ఎవరు రావడానికి లేదు, రద్దు చేస్తాను అంటే దాన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. మీరు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారము ఒక కళాశాల నిర్మించాలంటే 325 కోట్లు ఖర్చు అవుతుంది అనేది నామ్స్ ప్రకారం అధ్యక్ష. వీళ్ళు 500 కోట్ల నుంచి 600 కోట్లకు తీసుకెళ్లారు. అంటే దీని వెనకాల మతలబ్ ఏందో మరి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఆ కమిషన్లు ఏమన్నా పోతాయని బాధలో ఉన్నారో ఏమో తెలియదు, కానీ అంత తీవ్రంగా స్పందించి టెండర్లు రద్దు చేస్తాం, రానివ్వము, మీరు ఈ 4 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇంకో 40 ఏళ్ల తర్వాత కూడా అధికారంలో రారు, ప్రజలు మీ గురించి తెలుసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలకి తాటాకు చప్పులకి ఎన్డీఏ ప్రభుత్వంలో భయపడే వాళ్ళు ఎవరూ లేదు అధ్యక్ష. ప్రజలకు అంతా వాస్తవాలు తెలుసు అధ్యక్ష. తర్వాత ఇంకో విష ప్రచారం చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, ఇది చూడండి అధ్యక్ష, 10 ఏళ్ళు సీఎం, ఒక్క వైద్య కళాశాల తేలేదు, అది చంద్రబాబు ఘనత అధ్యక్ష. వీళ్ళు మరి ఏ లోకంలో ఉన్నారో ఏమో అసలు తెలుసా, లేదా వీళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారో ఏమో నాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఒక ప్రధాన విషయం చెప్పాలి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎం ఉన్నారు, ఒక్క వైద్య కళాశాల తేలేదు అని నిస్సిగ్గుగా ఈ పేపర్లో, అవినీతి పేపర్లో రాశారు అధ్యక్ష. వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారంలో ఎన్డీఏ ప్రభుత్వం 2000-2004 ఉన్నప్పుడు 9 కళాశాలలు ఈ రాష్ట్రానికి వచ్చాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 9 మెడికల్ కాలేజ్ వైద్య ప్రైవేటు గవర్నమెంట్ సెక్టార్లో 9 మెడికల్ కాలేజీలు వచ్చాయి అధ్యక్ష. మళ్ళీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ 6 కళాశాలలు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడు 2024 మళ్ళీ వచ్చిన తర్వాత 2 కళాశాలలు వచ్చాయి. వెరసి మొత్తం 17 వైద్య కళాశాలలు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అధ్యక్ష. ఇది ఒక్క కాలేజీ రాలేదు, నేను మాత్రం 5 కాలేజీలు తెచ్చాను, 750 సీట్లు తెచ్చాను, 750 సీట్లు తెచ్చాను అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ కళాశాలల్లో వచ్చిన సీట్లు ఆయన హయాంలో 38,575. జగన్మోహన్ రెడ్డి గారు వినండి, గుర్తుపెట్టుకోండి,
మీరు 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కళాశాలలు నిర్మించకుండా పూర్తిగా విస్మరించి కేవలం 750 సీట్లు మాత్రమే అరకొర వసతులతో తెచ్చి నాణ్యమైన వైద్య విద్యకు రాష్ట్రంలో పేదలను దూరం చేసే విద్యార్థుల్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు 38,575 సీట్లు రావడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగా ప్రైవేటు ప్రభుత్వం 2 ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రైవేటు ప్రభుత్వం లిస్టు కావాలంటే చదివి వినిపిస్తాను నేను. దాంట్లో 22 ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 50% కన్వీనర్ కోటా కింద 22,575 ఉచిత సీట్లు వచ్చాయి అధ్యక్ష. అదే సమయంలో ప్రభుత్వ కళాశాలల్లో 6,775 మొత్తం 22,575 ఉచిత సీట్లు అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఇవ్వడం వల్ల ఇవాళ అనేక మంది డాక్టర్ విద్యను అభ్యసించి అమెరికాకు పోయి ఏ సందులో చూసినా, ఏ టెక్సాస్లో చూసినా, లేదా డెట్రాయిట్లో చూసినా, షికాగోలో చూసినా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాక్టర్ అక్కడ ఉంటున్నాడు, ఎక్కువగా ఆచరిస్తున్నాడు, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ పెంచుకుంటున్నాడు, తర్వాత దాన్ని రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాడు. ఇవాళ కూడా మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసి అక్కడ చదువుకున్న విద్యార్థులు ఇవాళ జిమ్ఖానాలో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష 100 కోట్లతో కదా MCH వార్డుని నిర్మిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా కాకినాడలో చదువుతున్న అల్యూమ్నై కూడా ఇవాళ MCH వార్డుని నిర్మిస్తోంది. ఆ హయాంలో చదువుకున్న వాళ్ళే ఆనాడు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు అధ్యక్ష. వారికి తెలుసు ఎన్ని కాలేజీలు వచ్చాయి. నేను అక్కడ కేంద్రంలో పనిచేసేవాడిని. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు. ఆనాడు వైద్య శాఖ మంత్రిగా ఉంటున్న నడ్డా గారిని, ఇవాళ కూడా ఆయనే ఉన్నారు, నడ్డా గారిని కలవడం వచ్చిన ప్రతిసారి ఈ కాలేజీ కావాలి, ఇన్ని సీట్లు కావాలా అని. మీ దగ్గర ఒక్క రోజన్నా మీరు ఎప్పుడన్నా పోయి ఎక్కడన్నా సీట్లు కావాలా, సీట్ల ఎన్హాన్స్మెంట్ కావాలని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ వచ్చి మేము వైద్య విద్యకు చంద్రబాబు నాయుడు గారు దూరం చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? 22,000 ఉచిత సీట్లు వచ్చాయి, 22,575. కాబట్టి ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి తాటాకు జప్పులకు భయపడాల్సిన పని ఎన్డీఏకి లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరచడం, ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా చేపట్టే కార్యక్రమం చేయడం, మరీ ప్రధానంగా మెడికల్ కళాశాలల మీద విష ప్రచారం చేస్తున్న వారిని తిప్పికొట్టి ఇవాళ దీనిలోకి విమర్శల జోలికి మేము పోకుండా చాలా ఫోకస్గా పోతున్నాం అధ్యక్ష. పూర్తి కళాశాలను పూర్తి చేస్తాం. 10 కళాశాలని రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి కాలేజీలో కూడా 150 సీట్ల ఇంటేక్తో ఇవాళ దాంట్లో 50% ఉచితంగా విద్యార్థులకు అందిస్తాం అధ్యక్ష. ప్రతి కళాశాలలో కూడా నాణ్యమైన వైద్య సేవల్ని ఇవాళ ప్రతి జిల్లాలో కూడా టెరిషరీ హాస్పిటల్ అన్ని చోట్ల లేవు అధ్యక్ష. పార్వతీపురం చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. పాలకొల్లు చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. బాపట్ల వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. మదనపల్లి, మార్కాపురం, పులివెందులు కూడా చాలా వెనుకబడిన ప్రాంతమే అధ్యక్ష. కానీ ప్రతి చోట కూడా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష 396 కోట్లు